ఆ మనసు ఉంది కాబట్టి నేను తెలుసుకున్నా యేసయ్యని తెలుసుకోకుండా చాలామంది నశించిపోతున్నారు. ఇప్పుడు యేసయ్యని తెలుసుకొని నేను డైలీ పండగ చేసుకుంటున్నాను, నా యేసయ్య నీళ్ళు తెలుసుకుంటే వీళ్ళు కూడా పండగ చేసుకుంటారు కదా అని వాడు విన్నా వినకపోయినా తిట్టుకున్నా వాడు గందరగోళమైనా ఏ సందైనా దొరికితే ఆ సందును ఉపయోగించుకొని యేసయ్య గురించి వాటి పరిచయం చేయటానికి నాకు అదే పిచ్చి. ఆ పిచ్చి ఒట్టిగా పోయిందా? ఎంతోమంది కుటుంబాల్లో పండుగ ఏర్పడటానికి అది కారణమైంది. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఈ పండుగ మీరు కూడా చేయాలని మనసారా కోరుకుంటున్నా. మనం తిన్నాం, మనం తిరిగాం, మనం బాగున్నాం, మనం కట్టాం, మనం ఆనందపడ్డాం కాదు, ఎదుటి వాళ్లకు మేలు చేసి రక్షణ విషయంలో కూడా మనం యేసయ్యని తెలుసుకున్నా మనం రక్షణ పొందామని పండుగ చేసుకోవటం కాదు. మన ఆనందానికి ఆధారమైన యేసును అనేకులకు ప్రచురపరచి అందులో సంతోషాన్ని వెతుక్కునే మంచి హృదయం మనకు దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్. అందరి మనసు అలాగ తయారు కావాలి. ఎన్ని నాళ్ళో తెలియదు ఈ భూమి మీద, ఎంతవరకో తెలియదు ఈ భూమి మీద, ఎంత ఆయుష్కాలమో తెలియదు. కాబట్టి దేవుని పిలుపు అందుకోక మునుపు మరణానికి వయోపరిమితి లేదు. పసిబిడ్డ, నిండు చోళాలు, కొత్తగా పెళ్ళయింది, అసలు ఇంకా పెళ్ళే కాలేదు, మొన్ననే ఉద్యోగం వచ్చింది, ఈ సోదంతా ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలాగ అది దర్శిస్తుందో తెలియదు కనుక నేడు అను రోజు ఉండగానే, నేడు అనే సమయం ఉండగానే రక్షణ పొందని వాడు రక్షణ పొందాలి, రక్షణ పొందినవాడు అనేకుల్ని రక్షించడానికి కష్టపడాలి. ఇదే మన ప్రధాన లక్ష్యం.